అందరికీ మన తండ్రి దుబాయ్ బైబిల్ మిషన్ సంఘము శుక్రవారం ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. అందరూ బాగున్నారు కదా? మరి మీ అందరూ లైవ్కి వచ్చారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు ఆరాధనలో ప్రభుని ఆరాధిద్దాం, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి అందరూ సిద్ధపడి ఉంటే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. కృపామయుడ, కరుణామయుడ, దయామయుడ తండ్రి, వందనములు, స్తోత్రములు ప్రభువా. ఎంతవరకు మాకు తోడుగా ఉండి మా జీవితాలలో మీరు చేసిన ఎనలేని మేలుల కొరకై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గత శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఎన్నో మేలులు చేసి ఆదుకున్నావు. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచావు, నీకు వందనాలు. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయం మందు నీ పాద సన్నిధిలో నిన్ను ఆరాధించుకోవడానికి మా అందరికీ ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, మమ్మలను, మా జనాంగములను, మాకు కలిగిన సమస్తాన్ని, నీవు సృష్టించిన యావత్తు సృష్టిని మీరు దీవించి ఆశీర్వదించినందుకై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, నాయన లోకములో ఉన్న ఎంతోమంది దైవ సేవకులను మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. సార్వత్రిక సంఘములను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. క్రైస్తవులు కాని వారిని దీవించినందుకే వందనములు, స్తోత్రములు ప్రభువా. నీ కృపలో భద్రం చేసుకుని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకే వందనములు ప్రభు. ఆయన ఈ వాక్యమును ప్రభువా, ఈ ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరే తండ్రిగాను కుమారునిగాను సన్నిధికి వచ్చేయమని మా తండ్రి గారైన దేవదాసయ్య గారి ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి సహవాసము మాతో ఉంచి నాయన మాకు మంచి వాక్యాన్ని వినిపించి మా ఆత్మీయ జీవితాలకు వెలుగును ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు వందనములు. స్తోత్రము ఆది నుంచి అంతం వరకు గొప్పగా ఘనముగా జరుగులాగును దీవించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావంలో మీరు పొందుకొనొచ్చు ఆరాధన దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి ముఖ్యమైన పుణ్యనామమున మిక్కిలి వినయముతో ప్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఎల్లప్పుడూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకములో ఆయన మహిమ నిండి ఉన్నది. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు ఇష్టులైన జనులకు సమాధానము కలుగును గాక. ఆమేన్. 189. ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై ఆదుకొంటివి. ఆపదలో నన్ను విన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలవరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలవరిలో యాగమైతివా. నీదు యాగమే నాకు మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు
ప్రభువా జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా స్తోత్రం తండ్రి. ప్రభువా ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన ప్రార్థన చేసుకుందాం. ఉంచండి. అందరికీ మన్నా తండ్రి ఆరాధన ప్రార్థన చేసుకున్నాము. అందరూ ఎక్కడున్నా మీలో నుంచి ఆరాధనలో భయముతో భక్తితో ప్రార్థన చేసుకోండి. ఆరాధన కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీ పాదములకు కొండు లెక్కలేని స్తోత్రములు. రండి నాయన, తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధ ఆత్మగా పరలోక పురుషుల్ని పరలోక భక్తుల్ని మా తండ్రి గారని దేవదాసయ్య గారి ఆత్మను మీరు మాతో ఉంచి ఉన్నారని మేము నమ్ముచ్చి ఉన్నాము. పోయిన వారం నుండి ఈ వారం వరకు ప్రభా నీ రెక్కల చాటున భద్రపరుచుకుని మమ్మల్ని కాపాడిన దేవా, సంతోషముగా ఉంచిన దేవా, ఆరోగ్యముగా ఉంచిన దేవా, నాయన తండ్రి సజీవులుగా ఉంచిన దేవా, నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన మా కుటుంబాల్ని, మా ఉద్యోగాల్ని, నాయన మా తోటి వారిని, నాయన మా పుట్టింటి వారిని, మా తింటి వారిని కాపాడినందుకు, క్షేమముగా ఉంచినందుకు నీకు వేలాది నమస్కారములు. ఇదిగో ప్రభా నాయన తండ్రి, మరి యొక్క నాయన తండ్రి ఆరాధన దినమున ప్రభా మీరు దయచేసి ఉన్నారు. నాయన బిడ్డలైన వారు ఎక్కడెక్కడైతే ఉండి ఈ ఆరాధనలో పాల్గొనో, ఈ ఆరాధన వింటూ ఉన్నారో, ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరు భయముతో భక్తితో నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఉండమని అడుగుచున్నాము. ఇదిగో ఈ లోక పరిస్థితులను బట్టి నాయన తండ్రి, ఉగ్రతలను బట్టి ప్రభా నాయన తండ్రి సన్నిధులకి వెళ్ళలేక ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ప్రభా అందరి దగ్గర ఉండే దేవుడువు నాయన, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడువు, అందరినీ ఒకే రీతిగా ఆశీర్వదించే దేవుడువు గనక ప్రభా, ఇదిగో ఎప్పుడును నాయన నువ్వు ఒక్కడుగానే ఉన్నావు ప్రభా. ఎప్పుడు నాయన ఒక్కలాగానే మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు, ఎప్పుడు ఒకలాగానే మమ్మల్ని క్షమిస్తూ ఉన్నావు ప్రభా. అందరినీ ఒక్క రీతిగానే ప్రభా నీ నాయన నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. అందుకు నీకు నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాం బాబు. నాయన తండ్రి, ఇదిగో బిడ్డలైన వారు ఎక్కడెక్కడైతే ఉండి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో నాయన తండ్రి, ఈ ఆరాధన దీవెనలు ప్రతి బిడ్డలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డలకి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాము. ఇక్కడ నిలవబడి నాయన మిమ్మల్ని ఆరాధిస్తుండగా నా భర్త ప్రభా, ఇదిగో నాయన నీ బిడ్డ నాయన బోధిస్తూ ఉండగా ప్రభా, మాకు ఏ వాక్యం అవసరమో ఈ లోకంలో బ్రతకడానికి ప్రభా నాయన తండ్రి, ఏ ఆయుధములు ప్రభా మా ఉన్నావో నాయన తండ్రి, అవి మీరు నాయన మాకు ఇమ్మని మేము పొందుకునే బిడ్డలుగా నాయన మేము తీసుకుని ప్రభా ఈ లోకంలో ఏ విధముగా బ్రతకాలో మాకు ఒక వాళ్ళను మీరు నేర్పించి తోటని సరైన నాయన దారిలో నాయన ప్రభా నాయన ఇదిగో నడిపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, మా ఇంటి వారిని నడిపించుకునే భాగ్యాన్ని, నీ రెండో రాకడికి ప్రభా నాయన తండ్రి వచ్చే దారిని ప్రభా మేము వాళ్ళకి చూపించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాము. నీ ఆరాధనలో ప్రభా ఇదిగో వారమంతా మా పనులు మేము చేసుకున్నా కూడా ప్రభా నాయన తండ్రి, ఈ ఒక్క రోజు ప్రభా నేను మిమ్మల్ని స్తుతించడానికి నీ సన్నిధిలో వచ్చిన మా స్తుతుల్ని కూడా అంగీకరిస్తున్న దేవా, నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన ఇదిగో ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని, ఆరాధన దీవెనలు ప్రతి బిడ్డలు పొందుకుండులాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాము. ఎక్కడెక్కడైతే ప్రభా ఈ లైవ్ల ద్వారా బిడ్డలు నాయన తండ్రి నాయన నీ పాస్టర్లు ప్రభా వాక్యం చెప్తూ ఉన్నారో, ఆరాధనలు చేస్తూ ఉన్నారో ప్రతి బిడ్డల సంఘాలని మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక సంఘాలన్నింటినీ దీవించండి నాయన. ఇదిగో ప్రభా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి నాయన ఈ శుక్రవార దినమున రావాల్సిన దీవెన పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని త్వరగా రానయ్యున్న యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునిచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకునిచున్నాము, ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా,
మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన బద్ధికునిగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమ విహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకొలిసిందిగా కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకునిచ్చు పాత నిబంధనలను పాఠము చదవలను. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 22, 23, 24 అయ్యగారు చదువుతారండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 22, 23, 24. వెంటనే పశువు వదకు పోవునట్లును పరులుచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణి పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు చెవియొకుడి నీ నోటి మాటలను ఆలకింపుడి. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. కుమారుడైన తండ్రిని తలంచుకునుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 20వ అధ్యాయము 39, 40 చార్లీ చదువుతాడండి. లూకా సువార్త 20వ అధ్యాయము 39, 40. Then some of the scribes answered, Teacher, you have spoken well, for they no longer dared to ask him anything. May God bless these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు పత్రికలోని చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 పావని చదువుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9. But made himself nothing, taking the form of a servant, being born in the likeness of men, and being found in human form, he humbled himself by becoming obedient to the point of death, even death on a cross. Therefore, God has highly exalted him and bestowed on him the name that is above every name. May God bless his words. Amen. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇమిచ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. మన విశ్వాసం ఒప్పుకుందామండి. అందరూ మీరున్న ప్లేస్లో మీరు ఎవరున్న ప్లేస్లో వాళ్ళు నిలవబడి ఈ విశ్వాస ప్రమాణము చెప్పాలండి. దయచేసి అందరూ ఎక్కడున్నా కూడా నిలవబడి ఈ విశ్వాసంతో పాటు ఏకీవించండి.
మన విశ్వాసం ఒప్పుకుందుము. దేవుడు దేవుడు ఆది అంతము లేని ఆది అంతము లేని దేవుడని దేవుడని నేను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుపోటకు మెగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకు జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చుననియు క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు అవిశ్వాసులను నరకములోనికి పంపివేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమోననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమోనని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగ్గు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నతండి. అందరికీ మన్నతండి. మరి విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. ఎంతవరకు దేవాది దేవుడు మరి మనందరినీ కాచి కాపాడి దీవించినందుకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థనలు మరి లోకంలో ఉన్న కరోనా గురించి ప్రార్థన చేద్దాం. మరి కరోనా వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వారందరి కొరకు, అలాగే ఉద్యోగాలు లేని వారి కొరకు, అనారోగ్యంతో బాధపడుచున్న వారి కొరకు, మరి రకరకాల సమస్యలతో బాధపడుచున్న వారు, సంతోషము సమాధానంతో ఆనందముతో ఉన్న వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి అందరూ ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా మహిమోన్నతుడా మహిమ గల తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. యేసు ప్రభువా, నీ కృప కొరకే వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ విజ్ఞాపన ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థించున్నాను తండ్రి. ముఖ్యముగా ప్రభువా, మరి లోకంలో ఉన్న ఈ కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోకంలోని కరోనాను తొలగించి లోకానికి సమాధానం
దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది నాయన గొప్పవారు, అలాగే ఎంతోమంది మరి చిన్నవారు, పనికిరాని వారు, అలాగే మరి ధనవంతులు, అలాగే మరి దరిద్రులు అందరూ నాయన తారతమ్యములు లేకుండా ఈ వ్యాధికి బారిన పడుచు నాయన ఎన్నో ఆత్మలు నశించిపోవచ్చున్నాయి ప్రభా. మరి ఈ లోకంలో వచ్చిన ఈ శోధన మరి ఈ 10 నెలలుగా నడుస్తూనే ఉంది ప్రభా. మరి దీనికి అతి తొందరలో మందు వచ్చి లోకానికి నాయన సమాధానం దయచేయండి. నీ బిడ్డలైన వారు నాయన ప్రభా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. ఎన్నో ఆత్మలు నశించిపోయి ఉన్నాయి తండ్రి యేసయ్య. మరి ఆ నశించిపోయిన వారి కుటుంబాలను కూడా మీరు ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఎవరికి ఏ ఇబ్బందులు కలిగి ఉంటున్నారో ప్రభా, ఈ కరోనా వల్ల ప్రభా ఇంకా ఆసుపత్రిలో నైనా అవస్థలు పడుచున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేసినాము. అలాగే ఆసుపత్రి సిబ్బంది పరిచర్య చేస్తున్న ఆయన ప్రతి సిబ్బంది, ప్రతి మనిషిని నీకు సమర్పణ చేస్తున్నాము ప్రభా. వారిని అందరినీ దీవించండి ప్రభా. ఇదిగో ఎంతో భయంకరమైన ఈ రోగము విషయంలో కూడా వాళ్ళు నాయన శ్రమ ఉంచి నాయన మరి తెగించి ధైర్యముతోటి పనులు చేస్తుండగా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ దీవించండి ప్రభు. అందరినీ ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారెవ్వరికి మరి ఇది అంటకుండా కాపాడండి తండ్రి యేసయ్య. మీకు వందనాలు. అలాగే ఈ కరోనా వల్ల మరి జీవనోపాధి కోల్పోమంది నాయన ప్రభా. ఎన్నో కంపెనీలు మూతపడుచున్నాయి ప్రభా. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం కూడా కనబడుచుండగా ప్రభా, లోకమునైనా అన్నము తినడానికి లేని ఆ భాగ్యులు ఎంతోమంది లోకంలో ఉన్నారు ప్రభు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ ఆకాశ వాక్కులు నింపి వారికి ఆహారం పెట్టండి నైనా. కడుపు నిండిన వారి గురించి కాదు కానీ ప్రభు, ఎవరైతే కడుపునైనా ప్రభు నిండకనైనా ప్రభు ఆహారం లేకుండా బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని గూడు అలాగే నీడ కావాల్సిన వారికి నీడ దయచేయండి. వస్త్రములు కావాల్సిన వారికి వస్త్రములు దయచేయండి. సదుపాయములు లేక బాధపడుచున్న వారికి సదుపాయములు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇది నీకు సాధ్యము నాయన. ఎవ్వరూ బాధపడటం నీకు ఇష్టం లేదని చెప్పావు నాయన. లోకమంతటిని రక్షించే రక్షకుడివి, లోకరక్షకుడివి నేనేనని చెప్పిన దేవాది దేవ. మరి ఈ తగిన సమయంలో ప్రభు ఈ లోకాన్ని మీరు కాపాడాలి ప్రభు. మీ సహాయం కొరకు మేమందరం వేచి చూచుచున్నాం తండ్రి. మీరు నాయన ఇంకనూ ఎక్కువ కోపించవద్దు ప్రభు. మా చేతుల ద్వారా మా తండ్రి మేము చేసే ప్రభు కార్యముల ద్వారా నీకు ఆయాసము కోపము పుట్టించి ఉండకపోతే మమ్మల్ని అందరినీ మన్నించమని లోకము ప్రార్థన చేస్తున్నాం. నీవు ఉగ్రత కలిగి ఉంటే ప్రభా లోకం ఏమైపోతుంది ప్రభా. యేసయ్య సహాయం దయచేయండి నాయన. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు నాయన అన్ని రకాల ప్రజలు నాయన ప్రభా, అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు తండ్రి. సహాయం దయచేయండి, సమాధానం దయచేయండి. మా బంధుమిత్రులు చాలామందికి కూడా ఈ యొక్క సోకి నేను వారి కుటుంబాలలో నాయన ప్రభా ఆందోళనతో ఉన్నారు. వారందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆదుకుని సహాయం దయచేయండి, ఎవరికి రాకుండా చేయండి. లోకంలో దేశ నాయకులను ప్రభావ మీరు దీవించండి ప్రభా. ఎంతోమంది మరి మంచి మనస్సునైనా దేశ నాయకులతో కలగచేసి నైనా మరి ఇదిగో దీనికి నైనా వారునైనా తగు సహాయము ప్రభుత్వం తరఫున అందించే వారిగా వారిని ఉంచండి. అలాగే ప్రభా ఇదిగో డాక్టర్స్ని మరి సైంటిస్టులు మీకు సమర్పణ చేస్తున్నాను. దీని గురించి ఎంతోమంది రీసెర్చ్ చేస్తూ వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ తొందరలో లోకంలోకి వచ్చి అందరూ అందరికీ దీని యొక్క ప్రభావం నుంచి రక్షించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. యేసయ్య మీకు వందనాలు. ఇదిగో ప్రభు ఇప్పుడు లైవ్ చూస్తున్నాను, ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు మరి దుబాయ్ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన సత్యనారాయణ గారిని మీరు దీవించండి. ఆయన ఇండియా దేశంలో చేరుకున్నారు. వారు ఇండియా దేశం నుంచి ప్రభు మరి లైవ్ చూస్తుండగా వారిని ప్రభు వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆరోగ్యంతోనూ, సమాధానంతోనూ, సంతోషంతోనూ
వారిని ఉంచమని ప్రార్థన చేసినాం. వారి కుటుంబమును దీవించమని ప్రార్థన చేసినాం. అలాగే మా సంఘస్థులందరినీ, అలాగే డేవిడ్ని, అలాగే మరి శ్యామ్ గారిని, ఇంకా మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఈవులు దయచేసి తండ్రి, వందనములు, స్తోత్రములు. మీ కృపలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. ఈ దేశంలో, ఇండియా దేశంలో, ప్రపంచ దేశాలను దీవించండి, ఆశీర్వదించండి. మమ్మలను మా జనాంగండి, మా ఉద్యోగాలని, మా ఫ్యాక్టరీని, మా అధికారులని, మా పైన పనిచేసే వారిని, మా కింద పనిచేసే వారిని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ లోకములకు సమాధానం దయచేయండి ప్రభా. మీ కృపలో భద్రం చేసుకోండి. ఇదిగో నీ రాకడకు సిద్ధపాటు కలిగే సంఘముగా బిడ్డలను సిద్ధము చేసి నీ రెండో రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను, బాధలలోనే మదిలించెను. అందరికీ మన్నతండి. మరి గత 2 వారాలుగా మనము వధువు సంఘము సిద్ధపాటు గురించి ధ్యానము చేస్తున్నాము. లవదోకియా అంటే ప్రస్తుత క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘం అంటే ఒక సంఘం కాదు, కానీ బిడ్డలందరి గురించి దేవుడు చేస్తున్న హెచ్చరిక. వారు ఈ సంఘము వధువు సంఘము మరి దేవుని రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడచ్చు. ప్రకటనా గ్రంథం ఈ లవదోకియా సంఘము గురించి ఆయన కొన్ని మరి బాధ్యతలు, వారిని హెచ్చరికలు, అలాగే వారిని సిద్ధపాటు కలుగు చేయడానికి దేవుడు ఉపమానాలు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి ఈ లవదోకియా సంఘము దేవునికి ఇష్టమైన చివరి సంఘము. ఈ సంఘము తర్వాత రెండవ రాకడ లోకమునకు వస్తుంది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఈ చివరి సంఘము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగ ఉన్నది, దీనికి కావలసినది ఏమిటి, ఈ సంఘము సిద్ధపాటు కాగలదు, దేవుని యొక్క రెండవ రాకడకు ఎలాగా సిద్ధపాటు కలగలదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ప్రకటన గ్రంథంలో. మరి ప్రకటన 21:21 ఒకసారి చదువుకుందాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధి సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. రాకడ సంగమమేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాకనుగునుమా. రాకడ సంగమమేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాకనుగునుమా. రక్షణ కలదని గ్రంథమును వ్రాసిరి పోపులు పూర్వమున. రక్షణ కలదని గ్రంథమును వ్రాసిరి పోపులు పూర్వమున. పాప పరిహార పాత్రిక
నమ్మి సంపాదించిరి ద్రవ్యమును పాప పరిహార పత్రికలమ్మి సంపాదించిరి ద్రవ్యమును రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా సన్నిధి కూటము స్థాపించి దైవ సన్నిధికి నడిపించి సన్నిధి కూటము స్థాపించి దైవ సన్నిధికి నడిపించి సిద్ధము చేసెను దాసుడు మనలను రెండవ రాకడ కొరకు సుమా సిద్ధము చేసెను దాసుడు మనలను రెండవ రాకడ కొరకు సుమా రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. పరలోక రాజ్య వర్ణన ఇక్కడ చేస్తున్నారు. మరి 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో అలంకరింపబడి ఉన్నది. అలాగే పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును ఉన్నది. అంటే బంగారపు రోడ్డులు పరలోక రాజ్యంలో ఉంటాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. మరి మనము చేరుకునే ఆ ప్రదేశం, మన ఆత్మ చేరుకునే ఆ ప్రదేశము సువర్ణమైనది, స్ఫటికము కంటే తెల్లనది, హిమము కంటే చల్లని ప్రదేశము, అతిమయమైన ప్రదేశం. మనము మన జీవితంలో కొత్త ప్రదేశాలకి వెళ్ళి హాయిగా సేద తీర్చుకోవాలి. మంచి ప్రదేశంలో ప్రకృతి అందముగా ఆనందముగా ఉండే ప్రకృతి ప్రదేశాలలో విహరించాలని ఆశపడుతూ ఉంటాం. మా ఆశ కంటే అక్కడ ఉన్నది ఎన్నో వందల రెట్ల అధికంగా దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని సృజించి మన కోసం శ్రమ చేసి పెట్టినట్టుగా ఇక్కడ ఈ ప్రకటన గ్రంథములో దేవుడు దాని వర్ణన మనకు తెలియజేస్తున్నారు. అయితే లోక సంఘమైన ఈ లవదోకియ సంఘం ఏమి చేయాలి అంటే, మరి పరిశుద్ధమైన, మరి అక్కడ ఆ శుద్ధమైన ఆ రోడ్డులు బంగారముతో వేయబడి ఉన్నవి. అయితే ఈ సంఘము, ఈ లవదోకియ సంఘం ఏమి చేస్తుంది? లోక బంగారము వైపు పరిగెడుచున్నది. లోకములో బంగారము కొనుక్కోవడానికి, మరి ధనము సంపాదించుకోవడానికి, ఆ ధనము సంపాదించుకోవడానికి అక్రమ మార్గాలు వెతుక్కుంటూ అక్రమ దారులో వెళ్ళొచ్చు, పాపాన్ని మూట కట్టుకొనొచ్చు, లోక బంగారాన్ని సంపాదించుకుంటుంది. కానీ అక్కడ దేవుడే చెప్తున్నాడు, ఈ బంగారం నీకు అవసరము లేదు. నీకు బంగారము కావాలంటే నా రాజవీధులలో నడిస్తే నువ్వు బంగారం మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆ రాజవీధులన్నీ బంగారముతో నేను తయారు చేసి పెట్టాను. ఓ ప్రియ సంఘమా, నీవు బంగారము, లోక బంగారము వైపు నీవు చూడవద్దు, కానీ నా వైపు చూడు. దిక్కు లేని వాడిగా నీవు ఉండవద్దు, క్రీస్తే నీ దిక్కు అని చెప్పి క్రీస్తు వైపు నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ఇక్కడ ఈ శుద్ధ సువర్ణము గురించి దేవుడు తెలియచేస్తున్నారు. మరి మనము ఏమి ఎటువైపు చూస్తున్నాము? ఆ పరలోకపు బంగారము కొరకు ఎదురు చూస్తున్నాము, లేదంటే లోక బంగారము కొరకు మనము ఎదురు చూస్తున్నాము? లవదోకియ సంఘమా, నీవు లోకమును విడిచిపెట్టు, లోక మార్గమును విడిచిపెట్టు. నీవు నడిచే రోడ్లు ఇప్పుడు లోకములో
మరి అవి ఎండతో వేడిగా కాలిపోయి ఉంటాయి, లేదంటే మంచుతోటి చల్లగా ఉంటాయి, వర్షముతో తడిసి ఉంటాయి, ఇసుకతోటి మరి బురదతోటి చాలా భయంకరమైన స్థితిలో ఉంటాయి. ఆ రోడ్ల మీద నీవు నడవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ మరి సువర్ణమైన నీ పాదాలు ఆ యొక్క సువర్ణమైన రోడ్ల మీద నడిచే రోజు వస్తుంది. దాని కొరకు నీవు మరి నువ్వేం చేయాలి, ఏ మార్గమును ఎంచుకోవాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి విశాల మార్గమును నువ్వు వెతుక్కుంటావా, లేదంటే ఇరుకు మార్గమును నువ్వు వెతుక్కుంటావా? ఇరుకు మార్గమున ప్రవేశించువాడు నా పరలోక రాజ్యములో చేరుకుంటాడు, విశాలమైన మార్గము నరకమునకు తీసుకుని వెళుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాడు. అలాగే మరి ముళ్ళు ఉన్న రోడ్డు మీద నీవు నడవాలి అని చెప్పి దేవుడు పరలోక రాజ్యము సంపాదించుకోవాలంటే ముళ్ళు ఉన్న రోడ్డు మీద మనము నడవాలి. అనుదినము మనకు శ్రమలు కలగాలి, అనుదినము శ్రమల కొలువులో మనము కాలాలి. అప్పుడే మన ఆత్మ ఆ బంగారూపమైన రోడ్ల మీద నడిచే అవకాశము వస్తుంది. ఇక్కడ నీవు సంతోషము కోరుకుంటున్నావా? ఇక్కడ మరి పాలరాతి మీద నడవాలని నీవు ఆశపడితే నీ పాదము బగబగా మండి ఆ కొలిమిలో నడుస్తుంది అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుచేత ఈ లవదోకియా సంఘాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. లోక బంగారం వైపు చూస్తున్నావా? మరి పరిశుద్ధమైన పరలోక బంగారం గురించి నువ్వు ఎదురు చూస్తున్నావా? అలాగే మరి తెల్లని వస్త్రముల గురించి కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నారు. మరి వస్త్రములు పరిశుద్ధతకు మారు పేరు. అంటే అవి నీతి వస్త్రములు. పరిశుద్ధముగా ఇప్పుడు తెల్లని బట్టలు వేసుకుంటే మురికి అంటించుకోవడానికి మనము ఏం చేస్తాం, ఆలోచన చేస్తాం. కూర్చునేటప్పుడు కూడా కింద చూసుకుని మరి దుమ్ము మురికి లేకుండా చూసుకుని మనము కూర్చోవడానికి ప్రయత్నము చేస్తాం. మరి ఇక్కడ దేవుడి తెల్లని వస్త్రములు ధరించుకోవాలి, ఎల్లప్పుడూ మీ వస్త్రములు తెల్లనివిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఇక్కడ లవదోకియా సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్టుగా చూస్తున్నాము. అంటే రాకడకు సిద్ధపడుచున్న మనము తెల్లని వస్త్రములు అంటే నీతి వస్త్రములు ధరించాలి. ప్రతి విషయములోనూ నీతిని కలిగి ఉండాలి, ప్రతి చిన్న విషయములోనూ నీతిని కలిగి ఉండాలి. మనము అనుదినము మన జీవనములో ప్రతిరోజు ఉదయం లేచిన కానించి తిరిగి పడకల మీదకి వెళ్ళే వరకు మనము చేసే పనుల్లో ప్రతి దాంట్లోనూ నీతిని మనము వెతుక్కోవాలి. అవినీతిని మనము వెతుక్కోకూడదు, అవినీతిగా మనము మరి ప్రవర్తించకూడదు. ఎప్పుడైతే నీతి కొరకు నీవు వెళుతున్నావో నీతి వస్త్రములు నీకు, ఈ తెల్లని వస్త్రములు నీకు వస్తాయి. అవి నిన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అలాగే మరి కనులకు కాటుక నా దగ్గర కొనుక్కోమని క్రీస్తు ప్రభు మనకి చెప్పుచున్నారు. మరి సమస్త కనుల దోషములకు కాటుక ఒక పరిష్కారమై ఉన్నది. అంటే నీవు చూసే ప్రతి చూపు మరి దోషమైనది. అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి ఆ దోషమును సరిచేసుకోవడానికి కాటుక నా దగ్గర కొనుక్కోమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ దోషము కనులతో మనము చూసే ఈ యొక్క చూపు మనము సగం పాపములో పడిపోవటానికి ఆ నేత్ర ఆశే కారణమై ఉన్నది. ప్రతి ఒక్కరికి
లోక నేత్ర ఆశ సమస్త పాపములకు కారణము. నేత్రాశ, ఈ నేత్రాశతోటి మనము సగం పాపంలో పడిపోతాం. అందుచేత ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ నేత్రాశతోటి ఏమొస్తా, ఆత్మీయ అంధత్వము. అంటే కనులు బాగా కనపడుతున్నాయి కానీ ఆత్మీయంగా అంధత్వము కలిగి ఉన్నాము. దేనికి ప్రభు ఏమంటున్నాడంటే, నా దగ్గర కాటుక కొనుక్కోండి అంటున్నాడు. ఆ కాటుక ఏమిటి అంటే, ఆయన శిలువ మీద చిందించిన ఆయన రక్తము. ఆ ప్రభు యొక్క ఆ శిలువ రక్తాన్ని మనము కోరుకొని మన ఆత్మీయ అంధత్వాన్ని తొలగించుకోవాలి. అప్పుడే మనము ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశార్హత కలిగి ఉంటామని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజే. మరి దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా ఆత్మీయ అంధత్వం అన్నమాట. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలామంది మరి ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క వాక్యం చెబుతున్నప్పుడు వాక్యాన్ని మనము మన జీవితాలలో అన్వయించుకుంటూ ఉంటాం. అక్కడ మంచి మనము వెతుక్కోము. ఆ చెడుని వెతుక్కుని, ఇదిగో ఇతను నా గురించే మాట్లాడాడు అని చెప్పి ఆ చెడుని గ్రహిస్తాం. ఒకవేళ సరే నా గురించి చెప్పాడు అని మనము సరిచేసుకుంటామా? సరిచేసుకోము. ఆయన మీద యుద్ధము ప్రకటిస్తాం. అదే ఆత్మీయ అంధత్వము. దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎవరు అర్థం చేసుకుంటారో వారికి ఏ కను దృష్టి మరి కను జబ్బులు లేవని దేవుడు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతోటి మన ఆత్మీయ అంధత్వాన్ని మనము పోగొట్టుకోవాలి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. అలాగే ఈ శిక్ష, ఈ లవదోకియా సంఘానికి ఆయన శిక్ష కూడా మరి నులివెచ్చగాను ఉమ్ము వేయుట. మొదటి వాక్యము మనం చదువుకుంటే ప్రకటన 1:19-20. కాగా నీవు చూసిన వాటిని ఉన్నవాటి నులివెచ్చగా ఉమ్ము వేయుట. ప్రకటన 1:20. అదే ఉందండి. 14 నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయ నిర్దేశించుచున్నాను. చూసారా, ఈ నులివెచ్చగా ఉండకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఆయన శిక్ష ఉమ్మి వేయడానికి కూడా ఆయన మరి అంటే అంత అసహ్యముగా మనం ఉన్నాము అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అసహ్య మాట మీద మనము ఉమ్మి వేస్తూ ఉంటాం. దేవుడు ఇక్కడ ఈ క్రైస్తవ సంఘము ఇప్పుడు అసహ్యముగా తయారైనది. మరి లోకములో పరిశుద్ధముగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు పరిశుద్ధమైన దుస్తులు ధరించాలి. మరి ఆ స్త్రీలకైతే ఆయన ఎన్నో రకాలమైన తగు జాగ్రత్తలు చెప్పినట్టుగా చూస్తున్నాము. మరి శరీరం అంతటిని కప్పుకొని, తల వెంట్రుకలు కప్పుకొని ఉండాలి. మరి ఇప్పుడున్న సంఘాలలో మరి ఎటువంటి దుస్తులు వేసుకుని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? ఎవరికి మన నగ్న శరీరాన్ని మనము చూపిస్తూ ఉన్నాం? దేవుడు పరిశుద్ధముగా ఉండాలని ఆశపడుచున్నాడు. కానీ సంఘాలు మరి ఎలాగ తయారవుతున్నాయంటే దేవునికి ఇష్టము కాని బిడలుగా జనాలు మారిపోవచ్చున్నారు. మరి అందుచేత దేవుడికి కోపం వచ్చి నేను ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి హెచ్చరిక చేస్తున్నట్టుగా చూస్తున్నాము. అందుచేత మరి మనము మార్పు చెందాలి.
దేవుని వాక్యము ప్రకారము నడుచుకోవాలి. మోడ్రన్ మరి నాగరికత పెరిగింది కదా అని చెప్పి మనము అపరిశుద్ధమైన దుస్తులు ధరించి మరి దేవునికి ఇష్టము కాని కార్యములు చేసి ఆయనకు కోపము తెప్పించే మనం ఉండకూడదు అని చెప్పి దేవుడు మరి మరి ఆత్మీయమైన మాటలతోటి చేతలతోటి ప్రభువుని సన్నిధిలో మనము ఆయనకి అనుకువగా ఉండేవారిగా మనము ఉండాలి. మరి మన ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు లైవే కదా అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. మరి మీరు షార్ట్లు వేసుకుని టీషర్ట్లు వేసుకుని కూర్చుంటానంటే బుద్ధిగా మీరు తయారయ్యి, ఇదిగో నా బిడ్డలు చూడండి ఎంత చక్కగా స్నానాలు ఉంటే ఎలా ఉంటారో అలాగే కూర్చున్నారు నా బిడ్డలు. అంటే అలాగ పరిశుద్ధముగా, నా భార్యనైతే మీరు చూశారు, ఆ పరిశుద్ధముగా తయారయ్యి కూర్చోవాలి. ఎందుకంటే ఇది సన్నిధికి మించినది. దేవుడు ప్రతి ఇంటిలోనూ సన్నిధిని దేవుడు ఇప్పుడు ఈ సమయంలో గడ్డు కాల ప్రతి ఇంట్లో ఒక చర్చని దేవుడు. ఇదివరకు చర్చ్ అంటే ఒక ప్రదేశంలో ఉండేది, ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ ఒక చర్చ్. ఆ చర్చలోకి దేవుడు వస్తాడు. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వు లైవ్ చూస్తున్నప్పుడు నీవు ఆ విధముగా పరిశుద్ధముగా తయారయ్యి మరి నీవు నీ కుటుంబ సభ్యులు అలాగే నీ బంధుమిత్రులను ఆహ్వానించి ఆ యొక్క దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుగా కూర్చొని మరి దాన్ని ప్రతి ఇల్లు ఒక చర్చ్ అని చెప్పి ఈ గడుగాల సమయంలో దేవుడు సెలవిస్తున్నారు. అందుచేత మరి అక్కడ చర్చ్ దగ్గర ప్రభు తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి ఎవరిద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మీరు పరిశుద్ధముగా తయారై ఈ లైవ్కి రావాలని నేను ఆశపడుచున్నాను. మరిది అలాగే బహుమానము కూడా దేవుడు మరి ఈ సంఘానికి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఆయనంట ఆ డోర్ దగ్గరకు వచ్చి, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను అతనిని భోజనము చేయుదుము. ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళు దేవుని యొక్క సింహాసనము ముందు ఆ పరలోక రాజ్యములో మొట్టమొదటి వరుసలో కూర్చుంటారంట. ఆయన టక్ 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 అని తలుపు తొడుతున్నాడు. కానీ లోకములో ఉన్న సంఘాలు ఏం చేస్తున్నాయి? ఆ స్వరం వినే స్థితిలో లేవు. ఎందుకంటే చెప్తాను, మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే సంఘం ఎలా ఉందంటే ఉద్రేకంతో ఉంది. సంఘంలో ఏం జరుగుతుంది? దైవభక్తి లేదు, సొంత వర్ణన, అహంకారం, అలాగే దేవుణ్ణి మహింపరచడం మానేసి సొంతంగా మహింపరచుకోవడం. మరేమో సంఘస్థులేమో పాస్టర్ గారిని పోగొట్టడం, పాస్టర్ గారేమో సంఘాన్ని పోగొట్టడం. ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఒకవేళ ఈ పాస్టర్ కనుక పెంచుకోలేకపోతే నెక్స్ట్ డే సంఘంలో ఉండడం, బొమ్మ మండిపోతుంది, ఖాళీ అయిపోతారు, వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ ఎవరి గురించి సంఘంలోకి వస్తున్నారు? దేవుడి గురించి వస్తున్నాం మనం. దేవుడు చూస్తున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అది ఇంపార్టెంట్. కానీ మరి ఇక్కడున్న ఈ దైవ సేవకుడు నీ పేరు తీసుకోవాలి, నిన్ను మహిమపరచాలి, గణపరచాలి, లేదంటే నిన్ను పొగడాలి అని ఆశపడేవారిగా మనము ఇప్పుడు సంఘాలు అలా ఉన్నాయి. ప్రెసిడెంట్లు అంట, వైస్ ప్రెసిడెంట్ అంట, సెక్రటరీలు అంట, జాయింట్ సెక్రటరీలు అంట. ఇదేనా రాజకీయ పార్టీయా? అందరూ దైవ సేవకులే, అందరూ దైవ సేవకులు, దేవుని పరిచారకులే. మరి సంఘము అలాగ ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు అక్కడ నుంచి టక్ 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 అని కొడుతున్నా సరే సంఘము తలుపు తీసే స్థితిలో లేదు. కాబట్టి రెండవ రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి దేవుడు ఇక్కడ అయితే ఎవరైతే తలుపు తీస్తారో
వాళ్ళు ఆయన యొక్క సింహాసనము ముందు మొదటి వరుసలో కూర్చుండే అర్హత సంపాదించుకుంటారు. అంటే ఏ సంఘములో మౌనముగా ఉంటారో, ఏ సంఘములో మరి సంఘస్థులందరూ మౌనముగా ఉంటారో, మాట్లాడవలసిన వారు ఒక్క పాస్టర్ మాత్రమే. అందరూ మాట్లాడటానికి సిద్ధపడిపోతూ ఉంటారు, అందరూ నిలబడటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. అది ఆ మౌనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ మౌనం ఉన్న చోట ఆ శబ్దం వినపడుతుంది. దేవుని యొక్క తలుపు శబ్దం. అప్పుడు ఆ సంఘము ఆ తలుపు తీయగలుగుతుంది. పరలోక రాజ్యంలో చేరుకుని దేవుని సన్నిధిలో మొదటి వరుసలో కూర్చుండే అర్హత సంపాదించుకుంటుంది. ఇలా దేవుడు ఈ బహుమానము కూడా ఈ యొక్క లవదోకియా సంఘానికి ఇస్తున్నారంట. అలాగే ఒక ఉపమానం కూడా దేవుడు తెలియజేస్తున్నాడు సంఘం గురించి, లవదోకియా సంఘం గురించి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48. మత్తయి 13. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుని మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పరవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏపు పండ్లు కొరుకటయు ఉండును. చూసారా, ఇక్కడ వల, చేపలను పట్టిన వలన పోరి ఉందంట పరలోక రాజ్యం. ఇక్కడ ఏం చేస్తున్నారు? అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ప్రభు వల, సువార్త వల అంట. ఈ వలలో చిక్కిన వారిని అక్కడ మంచి వాటిని మంచి వాటిని గంపలలో చేసి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. మంచి వాటిని తీసుకుంటున్నారు, చెడ్డ వాటిని బయట పడేస్తున్నారంట. అంటే ఇక్కడ ఈ వల లవదోకియా సంఘము గురించి ఉపమాన రీతిగా చదివిస్తున్నారు. మరి మంచి చేపలు గంపలో నింపుతారు అంటే మంచి వారిని పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటారు. ఏ చేపలైతే మంచిగా ఉన్నాయో వాటిల్ని గంపల్లో నింపుతున్నట్టుగానే మరి ఈ లవదోకియాలో మంచి వారిని ఏం చేస్తారంట? చేర్చుకుంటారు. చెడ్డవి పారవేస్తారని చెప్పి రాయబడి ఉంది. చెడ్డ వారిని ఇక్కడ పాతాళ లోకములో అగ్నిగుండంలో పడవేస్తారు. ఎప్పుడైతే వల విసిరారో, ఇప్పుడు సువార్త వల విసురుతున్న దేవుడు ఆ వలలోకి మంచివారు పడుతున్నారు, చెడ్డవారు ఉంటున్నారు. ఇక్కడ సువార్త అందరి దగ్గరికి వెళ్తుంది. మంచివారు వింటున్నారు, చెడువారు వింటున్నారు. మంచివారు దాన్ని విని దాన్ని పొందుకుంటున్నారు, ఆ ప్రకారం జీవిస్తున్నారు. చెడ్డవారు దాన్ని విడిచిపెడుతున్నారు, దానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరూ వలలో పడ్డారు, కానీ మరి పడ్డనివన్నీ మంచివి కాదని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ చెడ్డవి నిత్య నరకాగ్నికి వెళ్తాయని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. అంటే ఇది ఈ ఉపమానం అంట సంఘానికి దేవుడిచ్చిన చివరి ఉపమానము. సంఘము అంటే ఈ చివరి సంఘానికి చివరి ఉపమానముగా దేవుడు అంటే ఇలాగా క్లియర్గా మనకి తెలియజేస్తున్నారు. ఎవరు పరలోక రాజ్యం వెళతారు, ఎవరు నిత్య నరకాగ్నికి వెళతారని. వల
వేసిన తర్వాత దరికి లాగుట అంటే ఏంటంట సువార్తతోటి రాకడ కొరకు లాగుట అంట. వల వేశారు, వలలో చేపలు పడ్డాయి, ఇప్పుడు దరికి లాగుతున్నారు. ఎలా ఇప్పుడు లాగుతున్నారంటే సువార్త చెప్పి ఆ సువార్త రెండవ రాకడ కొరకు లాగుతూ ఉన్నారు. ఇప్పుడు నుంచి లోకములో ఎంతో మంది దైవ సేవకులు ఎంతో ప్రయాసపడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ అందరినీ ఆ రెండవ రాకడకు సిద్ధము చేస్తున్నారు. ఈ విధంగా దరికి లాగుచున్నారంట వాళ్ళను. అలాగే ఇది ఎప్పుడు కాలము, ఈ లవదోకియా సంఘము క్రీస్తు శకము అంటే 1900 నుంచి రెండవ రాకడ వరకు ఈ విధముగా ఇది కొనసాగుతూ ఉంటుంది. అలాగే పరలోక స్థానములో మరి మొదటి స్థానము ఈ యొక్క వధువు సంఘానికి దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాము. అంటే వధువు సంఘము పరలోక రాజ్యములో మరి మొదటి అంతస్తులో మొదటి వరుసలో కూర్చుంటుంది. అంటే అందరూ బాప్తిసం పొందుకున్నారు, కానీ ఒక్కొక్కరి తలంతో ఒక్కొక్క రకముగా ఉంది. ఆ వలలో పడిన వాటిలో కొన్నివి పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. మరి పెద్దవి చాలా మరి టేస్టీగా ఉంటాయి, కొన్ని మరి ముళ్ళు ఎక్కువ ఉండి పనికిరానివిగా ఉంటాయి. అలాగని పెద్దయే తీసుకుని చిన్నవి వదిలేస్తున్నారంటే లేదు. మరి చిన్న చేపలు కూడా చాలా మరి ఎలాగా ఆ టేస్ట్గా ఉంటాయో మనం ఎలాగ వాటిని వాడుకుంటామో అలాగే ఆ వలలో చెక్కబడిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు తలచేసి మరి ఆ వధువు సంఘాన్ని పరలోక రాజ్యంలో ఆయన ఏం చేశారు, మొదటి వరుసలో కూర్చోబెడుతున్నారంట. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమయొక్క పాపమైనా అధమయొక్క పాపమైనా అంటకుండా నన్నది అంటనీయాకున్నది అంటూ అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుందంట. ఈ లవదోకియా సంఘములో వధువు సంఘము సిద్ధపాటు కలిగి ఉన్న సంఘము మరి ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఆ రెండవ రాకడలో ప్రభు వస్తున్నప్పుడు ఈ సంఘము మేఘము మీదకి కొనుక్కోబడి వారందరూ కలుసుకుని పరలోక రాజ్యంలోకి చేరుకుంటారు అని చెప్పి దేవుడు ఇక్కడ మరి ఈ లవదోకియా సంఘానికి దేవుడు ఇస్తున్న గొప్ప బహుమానమై ఉన్నది. అయితే ఇందాక నేను చెప్పాను, సంఘములో మరి ప్రభు టక్ టక్ కొడుతున్నప్పుడు ఎవరికి వినపడలేని స్థితి, అంటే మరి ఉద్రేకము ఉందంట సంఘములో. లోకములో 850 పైన సంఘాలు ఉన్నాయంట. ఈ ప్రపంచంలో అంటే 850 రకాల సంఘాలు, ఒక్కొక్క సంఘం పేరు ఒక్కొక్క పేరు, అటువంటివి ఇప్పుడు లోకంలో ఎన్నో ఉన్నాయి. మరి అందరూ ప్రభువుని ఆరాధిస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. అయితే దేవుడు స్పష్టంగా చెప్పింది, దేవుడు సంఘము క్రీస్తు సంఘం ఏమిటి అంటే, ఏ సంఘములో క్రీస్తే దేవుడు అని బోధిస్తారో అదే నిజమైన సంఘము.
యెహోవా దేవుడు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు కేంద్రీకృతముగా బోధనలు చేస్తున్నవారు, అలాగే రకరకాల బోధనలు చేస్తున్నవారు, మరి క్రీస్తుని కాకుండా క్రీస్తు తల్లిని ఆరాధించేవారు, అంటే వాళ్ళు కూడా క్రీస్తు సంఘముగా ఉన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, ఎక్కడైతే క్రీస్తుని మాత్రమే ఆరాధిస్తారో వాళ్ళే నిజమైన క్రీస్తు బిడ్డలు, వధువు సంఘముగా పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఎందుకంటే క్రీస్తుని మాత్రమే మనము ఆరాధించాలి. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నారు. సిలువ మీద శ్రమపడి ఆయన మన కళ్ళ దృష్టితోటి మరి యెరూషలేము వీధులలో ఇప్పటికీ ఆయన నడిచిన ఆ మార్గము, సిలువ మార్గము ఉంటుంది. ఆయన జీవించిన విధానము ఉంది, ఆ మేడగది ఉంది, ఆయన ఉపవాసం చేసేది ఉంది, ఆ యొక్క సాతాను శోధించిన స్థలము ఉంది. సమస్తము జరిగి ఉన్నవి యెరూషలేము పట్టణంలో. క్రీస్తు మన కొరకు చిన్న కుమారుడుగా బెత్లెహేము గ్రామములో మరి పశువుల తొట్టిలో జననించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అంటే ఆయన మాత్రమే మహిమపరిచేదే నిజమైన సంఘము. లోకములో ఈ విధముగా మరి బహిరంగ ఉద్రేకము కలిగి ఉన్నాయంట. డప్పులు ఎక్కడ ఏ సన్నిధికి వెళ్ళినా మరి పాట పాడుతూ ఉంటారు కొంతమంది. ఆ పాట శబ్దము కంటే ఈ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. ఏం పాట పాడుతున్నారో కూడా ఈనప్పుడే స్థితిలో మనం ఉండలేం. ఇదేనా రికార్డింగ్ డ్యాన్సా? ఆత్మీయముగా ప్రభుని పాట. ఆ చిన్న పాప పాడుతూ ఉంటుంది పాట, మంచి చక్కగా దేవుని పాట. దీనికి మరలా ఈ స్వరాలు కలిపి అవి కలిపి ఇవి కలిపి ఓ డప్పులు ధర్మాలు టపాటపడ, అది ఆ పాప ఏం పాడుతుందో వినే స్థితిలో లేని దౌర్భాగ్య స్థితిలో సంఘాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉద్రేకము దేవుడు చెప్తున్నాడు, ఇది జరుగులో ఇది జరుగుతుంది. ఈ ఉద్రేకముతోటి డబడాలతో ఉన్నప్పుడు దేవుడు అక్కడ టక్ 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 కొడితే ఎక్కడ ఎవరికి వినపడుతుంది? గుమ్మము ఎవరు తట్టుచున్నారో ఎవరికి తెలియదు. అసలు శబ్దమే మనకి వినపడదు. దేవుడు చెప్తున్నాడు, బహిరంగ ఉద్రేకము కాదు, నీవు ఆత్మీయ ఉద్రేకము కలిగి ఉండి నీ మనస్సుని ప్రభు దగ్గర కుమ్మరించు. ఇదే ఎంత బయట నువ్వు ఉద్రేకముగా చేస్తున్నావు, అదే ఉద్రేకముతోటి మనసుతోటి ప్రభుని ప్రార్థించు. ఆత్మీయ ఉద్రేకము కలిగి ఉండని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి బహిరంగ ఉద్రేకాన్ని కాదు కానీ దేవుడు చూసేది ఆత్మీయ ఉద్రేకము. ఆయన పాద సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, కన్నీటితోటి ఆయన పాద పద్మములను నీవు కడువు. నీ హృదయాన్ని ఆ నీళ్ళలాగా ఆయన ముందు పారబోయి ఆ ప్రార్థనతోటి అప్పుడు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. రా నా కుమారుడా, రా నా కుమార్తె, నిన్ను తీసుకుని వెళ్తున్నాను నా దగ్గరికి. ముఖాముఖిగా నీవు నన్ను చూస్తూనే ఉంటావు, యుగ యుగాలు నీవు నన్ను చూస్తూనే ఉంటావు. ఆ చల్లని హిమము ప్రదేశంలో సువర్ణమైన రాజా వేదులలో నీవు హాయిగా జీవిస్తావు అని చెప్పి దేవుడు ఆత్మీయ ఉద్రేకము, అంతరంగ ఉద్రేకము కలిగి ఉండాలంట. మరి అటువంటిది ఎక్కడైనా చూసామో మనం? ఏ సంఘాలు ఉంటాయి, ఏది ఉండదు, అది మనకు నచ్చదు. ప్రాబ్లం ఏంటంటే అది ఆ సంఘంలో ఈ మ్యూజిక్లు డప్పులు ఉండవు కాబట్టి అది మనకు నచ్చదు. మరి దేవుడు ఏమిటి అనేది సంఘం తెలుసు. మరి ఎంతో ఇదిగా ఇలాగ చేయడం తప్పు కాదు, నేను తప్పని నేను అనడం లేదు. కానీ మరి దేవుడు నీ ఆత్మీయ ఉద్రేకాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఒకళ్ళు చూసి ఏదో ఎవరిని చూసి ఏదో వార్తలు పెట్టుకున్నట్టుగా ఇప్పుడు కొన్ని సంఘాల్లో లేని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుకోవడం, ఈ డప్పులు పెట్టడం, మ్యూజిక్ పెట్టడం,
మరి వాక్యానికి సమయం లేదండి. 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, మహా అయితే అరగంట దేవుడు వాక్యాన్ని బోధిస్తానికి. కానీ 1.5 2 గంటలు మనకి మన డప్పులు వాయించుకోవడానికి మాత్రం మనకి సమయం ఉంటుంది. ఎటువంటి ఆరాధన మనము చేస్తున్నాము దేవుడికి, అది కూడా మనం చూస్తాం. ఇక చూద్దాం. ఈ అంతరంగ ఉద్రేకము కలిగి ఉండి ఉండగలిగి పరలోక రాజ్యానికి చేరుకుంటావు. అలాగే నీవు సేవ చేస్తున్నావు, సేవ చేయాలంట. ఆ సేవ ఏంటో చూద్దాం. ప్రార్థన. ప్రార్థన అనే సేవ. సేవ అంటే పరిచర్య, అంటే పని. ప్రార్థన. ప్రార్థన ఏంటి? మనం దేవుడితో మాట్లాడటం. ప్రార్థన మనం దేవుడితో మాట్లాడటం. సరేనా? అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే ప్రార్థనతో, అంటే దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితము క్రైస్తత్వమే కాదు. నేను ప్రార్థన చేయట్లేదండి దేవుడికి అన్నవాళ్ళు క్రైస్తవులు కానే కాదు. ఇకపోతే సేవ అంట. సేవ చేయాలంట. సేవ అంటే ఏంటో తెలుసా? మనిషితో మనిషి మాట్లాడడం సేవ అంట. నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది సేవ. దేవుని సేవ నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు దేవుడితో మాట్లాడటంలా, నేను నా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అది దేవుడితో ప్రార్థన. కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, అది సేవ. ఇకపోతే ఆరాధన అంట. ఆరాధన ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పనులు ఇవి. ప్రార్థన చేయాలి, సేవ చేయాలి, ఆరాధన చేయాలి. ఆరాధన అంటే పరిశుద్ధులతో సహవాసం అంట. ఆరాధన అంటే పరిశుద్ధులతో సహవాసం. పరిశుద్ధులు ఎవరు అంటే, మరి ఇప్పుడు ఈ లోకంలో మనకి కనిపించే వాళ్ళు దైవ సేవకులు. దైవ సేవకులతో ఎక్కువ గడిపేవారిగా మనం ఉండాలి. మరి ఎవరైనా మంచి దైవ సేవకుడు వచ్చారు అంటే ఆయన దగ్గర గడపడానికి చేయాలి. ఇది ఆరాధన అంట. అలాగే మరి చందా వేయుట. మరి బీద విధవరాలు తన జీవనమంతా దేవుడికి సమర్పించుకుందంట. ఆ 2 కాసులతోటి ఆమె జీవనము కొనసాగించాలి. ఆ 2 కాసులు లేకపోతే ఆమె ఆ బీద విధవరాలు తినడానికి ఏమీ లేదు. అయినా సరే అవి తీసుకెళ్ళి దేవుని హుండీలో కానుక వేసిందంట. ప్రభు చూస్తున్నారు అక్కడ. మరి ఏమన్నారు? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది కానుక. అంటే చందా వేయుట అంటే దేవుడికి సమర్పణ చేయుట అంట. దేవునికి మనల్ని మనము సమర్పణ చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సేవ చేయాలి, ఆరాధన చేయాలి, చందా వేయాలి. అంటే దేవుడితో సహవాసము కలిగి ఉండాలి. అలాగే సిలువ వేయబడాలి. అనుదినము సిలువ వేయబడాలంట. అంటే అనుదినము శ్రమలు అనుభవించాలి. అంటే క్రీస్తు పడ్డ సిలువ కాదు కానీ శ్రమలు, శోధనలు అనుదినము అనుభవించాలి. ఇవి గనక మనము చేయగలిగితే ఆ రాజ్యములోకి, ఆ ప్రభు సన్నిధిలోకి, నిత్య పరలోక రాజ్యములోకి మనము చేరడానికి సిద్ధపాటు కలిగి ఉంటాము. అంటే వధువు సంఘం ఇవన్నిటినీ కలిగి ఉండాలి అని చెప్పి, ఆ సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ ప్రకటన 3:20 ఒకసారి చూద్దాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న
ప్రకారము జరుగుచు వానిని నాతో కూడా నా సింహాసనం వద్ద కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చూసారా, సంఘాలతోటి దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్న వివిధమైన సంఘాలతోటి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నా స్వరమిని తలుపు తీయగలిగితే ఆయన పరలోక రాజ్యంలో వాళ్ళని చేర్చుకుంటాను, నాతో పాటు సహవాసము చేస్తారు అని చెప్పి ఇక్కడ ఆయన చేస్తున్నాడు. ఎవడైనను, చూసారా చక్కగా ఇక్కడ ఓన్లీ మరి అధికారులే కాదు కానీ, పాస్టర్లే కాదు కానీ, పెద్దలే కాదు కానీ, మరి దైవ సేవలే కాదు కానీ, మిషనరీ హెడ్లే కాదు కానీ, సామాన్య మానవులైన ఎవడైనను ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్వరం వినాలి. ఇలా కొట్టినప్పుడు శబ్దం వస్తుంది. ఇలా కొట్టినప్పుడు ఆ వచ్చే శబ్దం కంటే అక్కడ వేరే ఎక్కువ శబ్దం ఉంటే ఇది వినపడదు. అంటే నీవు మౌనముగా ఉండాలి. నీవు మౌనముగా ఉంటే మౌనంలో చిన్న పిన్ డ్రాప్ అంటే గుండు సూది కింద పడ్డ శబ్దం మనకి వినపడుతుంట. అంటే దేవుడి సన్నిధిలో కూడా మనం గడిపేటప్పుడు నిశ్శబ్దముగా, అప్పుడు ఆ శబ్దము మనకి వినపడద్దు. ఎవరికైనా ఈ అర్హత ఉంది. నీకని నాకని వాళ్ళకని అదేమి ఒక రిజర్వేషన్ లేదు. అందరూ అర్హులే. ఎవరైతే ప్రభు యొక్క ఈ ప్రార్థన చేస్తారో, ఈ సేవ చేస్తారో, ఈ ఆరాధన చేస్తారో, ఈ శ్రమల కొలిమిలో కాలుతూ ఉంటారు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. అంటే సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు ఈ సంఘాన్ని, లవదోకియా సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నారు. పరలోక రాజ్యంలో చేరుకోవడానికి, ఆయన తీసుకువెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు. మనము సిద్ధమా? ఈ రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఎందుకు సిద్ధపడాలి అనొచ్చు. పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాలి అనొచ్చు. ఇక్కడ మరి ఒకవేళ కనుక రెండవ రాకడికి మనము సిద్ధపాటు కలిగి ఉండకపోతే, సిద్ధపాటు కలిగి ఉంటే మంచిది, వెళ్ళిపోతూ ఉంటాం. లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 7 సంవత్సరముల శ్రమల కొలిమి లోకములో ఉంటుంది. 21 రకాల శ్రమలు లోకంలో వస్తాయి. అవి కూడా మనం తర్వాత ధ్యానిద్దాం. 7 శ్రమలు, మొత్తం 21 శ్రమలు లోకంలోకి వస్తాయి. తర్వాత అర్ముగు జరుగుతుంది. దేవుని ప్రజలకు, సాతాను ప్రజలకు అక్కడ కూడా నాశనం. అన్నీ అయిపోయిన తర్వాత భూమి నాశనం అయిపోతుంది. మరి ఏమి మిగలదు. రెండవ తీర్పు వస్తుంది. ఆ తీర్పులో అప్పటికీ ఎవరు మారలేని స్థితిలో ఉంటే నిత్య నరకాగ్నికి వాళ్ళు వెళ్తారు. మారిన వారు పరలోక రాజ్యంలోకి చేరుకుంటారు. అందుచేత వధువు సంఘము వరుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుచున్నారు. మరి నీవు వధువు సంఘ బిడ్డగా ఉండగలుగుతున్నావా? వధువు సంఘములాగా సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రయత్నము చేస్తున్నావా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. లేనని తెలిసినది నిరుకున్ గానం పరిశుద్ధాత్మయే నన్ను, గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనెను, కడకు సిద్ధము చేసి కొనెను. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రాము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా
చేసుకుందామండి. అందరికీ నమ్మకండి. ముగింపు ప్రార్థన చేసుకుందాము. మరి చెప్పిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని రెండో రాకడికి ఏ విధముగా మీరు అందరూ సిద్ధపడాలో మరి అయ్యగారు ప్రతి వారము మనకి చెప్తూ ఉన్నారు కనుక మీరు ఏ వాక్యం మీ హృదయాల్లో భద్రపరచుకోవాలని నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి మీరు అందరూ కూడా ఈ రాకడ దినాల్లో మరి ఎక్కడ చూసినా రాకడ ధ్వనులు వినిపిస్తున్నాయి కనుక మీరందరూ కూడా మరి భయముతో భక్తితో నిందారహితులుగా నమ్మకమైన దాసులుగా దేవుడి సన్నిధిలో మీరు అందరూ నిలవబడాలని మీ ఇంటిలో ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచుకుంటారని చెప్పి మరి ఆశిస్తున్నాము. మీరు వాక్యాన్ని మరి మర్చిపోకుండా మీ తోటి వారికి కూడా మరి మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ లైవ్ ద్వారా మేము షేర్ చేస్తున్నాము. మరి షేర్ చేసింది మీరింటమే కాదు కానీ మరి మీ తోటి వారికి మీ ఫ్రెండ్స్కి మరి మేము కొంతమంది మేము షేర్ చేసినప్పుడు కొన్ని నిందలు కొన్ని గొడవలు కొన్ని అవమానాలు మేము పొందుకున్నాము. కానీ వచ్చినా కూడా పర్వాలేదు, ఏదో ఒక మాట వాళ్ళని పట్టుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో మేము షేర్ చేస్తూ ఉన్నాము ఈ వాక్యాన్ని, ఈ ఆరాధనని. మరి మీరందరూ కూడా కొన్ని అవమానాలు ఎవరో తిట్టారు ఎవరో గొడవ పడ్డారు అన్నది కాదు, కానీ తిట్టినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వాక్యమే కాదు, మీ దగ్గరికి ఏ వాక్యాలు వచ్చినా ఏ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ మన్నత. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తమైన దేవా, సర్వమతముల వరకు నీ శుభవార్త అందించుము. సర్వమతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలబడగల శక్తి దయచేయుము. మత తత్కారములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపం వలన కలుగు నష్టములు, వీటినన్నిటి నుండి మమ్మను తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పడుచున్న మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబంలో వారిని బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్ట్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను మెట్టల మీదను నిర్జన ప్రదేశంలోను గాలిలోను ప్రయాణం చేయు ప్రయాణికులను ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదలగల నిస్వాధీనమందు వర్ధిల్ల చేయుము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశ్చాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయుచుండుము. ఆ వస్తువును ఈ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరం నీ మీదకు రానియకుము. అన్యాయములు, అవమానములు, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తుగా రానేయున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రముల యందును అగ్ని యందును పని చేయువారిని, కత్తులు చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయువారిని, మట్టితోనూ రాగితోనూ కంచు మొదలగు లోహములతోనూ పాత్రలు పనిముట్లు చేయువారిని, కర్రతో పనిచేయువారిని, వస్త్రములు చేయువారిని, వర్తకములు చేయువారిని, పశువులను మందలను కాయువారిని కాపాడము. ఇంట్లు, గోపురములు, మేడలు, దేవాలయములు మొదలగు కట్టడములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించు వారిని, చిక్కులలో నున్న వారికి, మంచి సలహాలిచ్చు వారికి కావలసిన ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారములను కలిగి ఉన్న పశ్చాదులను, పక్షులను కనికరించుము. లోకములోనున్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎటువంటి వారిని గురించి అనను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులకు ఉద్యోగములను అనేకులకు ఏర్పడి ఉన్నట్లు ప్రత్యేకముగా ప్రార్థన ఉద్యోగముల మీద కూడా కొందరిని ఏర్పరచుమని వేడుకునిచున్నాము. యంత్రములలోను, గనులలోను, సొరంగములలోను నీటి అడుగున పనిచేయి వారిని కాపాడుము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మను రక్షించుము. ఏ అంశ ప్రార్థన మేము మరిచితమో
అదియు నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా జయజూచుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనా స్థుతులు త్వరగా రానియున్న యేసు ప్రభు ద్వారా ఆలకించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా మా తండ్రి, మీ నామం నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మనన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధించక కీడును తప్పించుము. శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. Amen. ప్రవేశతం జయము. ప్రవేశ రక్తము జయము. అపవాదికులైము. ప్రవేశ రక్త సంపూర్ణ విజయం. అపవాదికుల ఘనత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. Amen. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. Amen. యెహోవా నీ సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. Amen. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మన తండ్రి దేవాదేవుని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. Amen.